హాయ్ క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు సిఎస్ స్పోర్ట్స్. మొన్న ఆస్ట్రేలియాతో జరిగిన ఫస్ట్ ఓడిఐలో మన టీమిండియా మనందరినీ నిరాశపరిచింది. దీనికి గల కారణాలు టాప్ ఆర్డర్ విఫలమవడమే మెయిన్ రీజన్. 2019 తర్వాత ఇది మొదటిసారి టాప్ ఆర్డర్ ఇంత తక్కువ స్కోర్కి అవుట్ అవ్వడం. దీనికి మెయిన్ రీజన్ మన వాళ్ళు పిచ్ బౌన్స్కి తగ్గట్టు బ్యాటింగ్ ఆడలేదు. ఇండియన్ పిచ్చెస్తో కంపేర్ చేసుకుంటే ఆస్ట్రేలియా పిచ్లు ఎక్కువ బౌన్సీగా ఉంటాయి. సో మన వాళ్ళు బౌన్స్కి తగ్గట్టు షార్ట్ సెలెక్షన్ ఎంచుకోవాలి. ఇంకో రీజన్ టీమ్ సెలెక్షన్. ఫస్ట్ ఓడిఐలో టీమిండియా టూ మచ్ బ్యాటింగ్ డెప్త్తో వెళ్ళింది. దీనివల్ల టీమిండియాకి ఒక ఫ్రంట్ లైన్ స్పిన్నర్ లేకుండా పోయాడు. సో నెక్స్ట్ మ్యాచ్ కుల్దీప్ని టీంలో ఇంక్లూడ్ చేసుకోవాలి. వాషింగ్టన్ సుందర్ని బెంచ్ మీద పెట్టాల్సి ఉంది. కుల్దీప్ అయితే మిడిల్ ఓవర్స్లో వికెట్ తీసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. టీమిండియా ఇంకో చేంజ్ కూడా చేయాల్సి ఉంది. హర్షిత్ రాణా ప్లేస్లో ప్రసిద్ధ్ కృష్ణని టీంలో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ ఆస్ట్రేలియన్ పిచ్చెస్కి బాగా సూట్ అవుతుంది. తన హై ఆర్మ్ బౌలింగ్ యాక్షన్తో డెత్ని బాగా హిట్ చేస్తాడు. సో ఇలాంటి బౌలరే ఆస్ట్రేలియన్ పిచ్చెస్ మీద సూట్ అవుతాడు. కానీ ఎందుకు టీమిండియా హర్షిత్తో వెళ్ళిందో అర్థం కాలేదు. చూద్దాం ఈ మ్యాచ్లోనైనా ప్రసిద్ధ్ కృష్ణ అండ్ కుల్దీప్ ఆడతారో లేదో. టీమ్ సెలెక్షన్ మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు సిఎస్ స్పోర్ట్స్.